హాయ్ ఫ్రెండ్స్, నేను మీ త్రివేణి ఆంధ్ర రుచుల్లో ఈరోజు నేను మీకు ఫంక్షన్ స్టైల్ టమాటీ ఉప్మానైతే చూపించబోతున్నాను. మనం ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడు ఉప్మా అయితే భలే రుచిగా ఉంటుందండి. నచ్చని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. కానీ ఇంట్లో చేసామంటే అస్సలకి తినరు. ఆ టేస్ట్ అనేది ఎక్కడో మిస్ అవుతూ ఉంటుంది. అదే టేస్ట్తో ఫంక్షన్ స్టైల్ ఉప్మా ఇంట్లో ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు నేను చూపించబోతున్నాను. చూసేద్దాం పదండి. దానికోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని తాలింపుకు సరిపోయే ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ వేడెక్కాక పావు కప్పు పల్లీని వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పును వేసుకొని ఒకసారి ఇలా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులోనే పావు కప్పు జీడిపప్పునైతే వేసుకోవాలి. జీడిపప్పు వేసాక ఒకసారి వేయించుకోండి. ఇలా ఒకసారి వేయించుకున్నాక ఇలా కొద్దిగా ఫ్రై అయ్యాక అర స్పూన్ ఆవాలు, అర స్పూన్ జీలకర్ర, ఒక పావు కప్పు పచ్చిమిర్చిని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఒక పెద్ద సైజు ఆనియన్ని పొడుగ్గా కట్ చేసి వేసుకోండి. ఫంక్షన్స్ స్టైల్ ఉప్మాలో ఇలాగే పొడుగ్గా కట్ చేసి వేస్తారు. దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. చాలా సింపుల్ ప్రాసెస్ అండి. 1 స్పూన్ అల్లం తురుమును వేసుకోవాలి. అల్లం తురుము వేసాక ఒకసారి కలుపుకోండి. చాలా టేస్టీగా అయితే ఉంటుంది. ఇప్పుడు దీంట్లో కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకును వేసి కూడా ఒకసారి కలుపుకోవాలి. గ్యాస్ని అయితే మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకోండి. సాఫ్ట్గా కుక్ అవ్వాలి మనకు. ఇలా బాగా తాలింపు అనేది బాగా సాఫ్ట్గా కుక్ అవ్వాలి. ఇలా సాఫ్ట్గా కుక్ అయ్యాక 2 మీడియం సైజు టమాటీలని చిన్న ముక్కలుగా కట్ చేసి తాలింపులో వేసుకొని బాగా కలుపుకోవాలి. టమాటీలు కూడా సాఫ్ట్గా కుక్ అవ్వాలండి. చాలా సింపుల్ ప్రాసెస్. మనకి ఉప్మా నచ్చని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. చూడండి, ఇది బాగా కుక్ అయిపోవాలి. ఇలా తాలింపు అనేది మనం కలుపుతూ ఉండాలి. ఇలా తాలింపు బాగా కలిపాక మనం ఒక కప్పు అనేది తీసుకోవాలి. మనం ఉప్మా రవ్వ ఏ కప్పుతో తీసుకుంటామో ఆ కప్పుతో 4 కప్పులు వాటర్ అయితే వేసుకోవాలి. 4 కప్పుల వాటర్ అనేది వేసుకుంటున్నాను. ఇలా వాటర్ అయితే వేసుకోవాలి. వేసుకొని ఒకసారి కలిపి పెట్టుకొని దీంట్లో రుచికి సరిపడే సాల్ట్ అయితే వేసుకుందాం. సాల్ట్ వేసుకున్నాక మనకి ఇలా మంచిగా బాయిల్ అయితే అయిపోవాలండి. బాగా ఈ ఎసరు అనేది మరిగిపోవాలి. మనకి ఇందులో కూడా ఆనియన్స్, మనం వేసే డ్రై ఫ్రూట్స్ బాగా కుక్ అయిపోతాయి సాఫ్ట్గా. ఇలా బాగా మరగాలి. మరిగాక మనం వాటర్ వేసే కప్పుతో ఒక కప్పు ఉప్మా రవ్వనైతే వేసుకోవాలి. ఉప్మా రవ్వ కప్పుతోనే 4 కప్పులు వాటర్ అనేది మనకి మంచి పర్ఫెక్ట్ కొలత అండి. ఇప్పుడు రవ్వ వేసుకుంటూ ఒక చేత్తో రవ్వ వేసుకుంటూ ఒక చేతి గరిటెతో బాగా ఇలా తిప్పుతూ కలపాలి. ఇలానే కలుపుతూ ఉండాలి. లేదంటే ఉండలు అనేది కట్టేస్తూ ఉంటుందండి మనకి. ఇట్లా కలుపుతూ ఉండాలి. లేకపోతే బాల్స్ లాగా గట్టి పడిపోతూ ఉంటుంది మనకి రవ్వ అనేది. ఇలా బాగా కలుపుతూనే ఉండాలి. చాలా సింపుల్ ప్రాసెస్ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఫంక్షన్ స్టైల్ ఉప్మా నచ్చని వారు కూడా ఫ్యాన్స్ అయిపోతారు. అంత టేస్టీగా ఉంటుంది. ఇలా కలుపుతూనే ఉండాలి. సిమ్లో అయితే గ్యాస్ని సిమ్లో పెట్టుకోండి. ఇలా ఒకసారి కలిపాక కొంచెం దగ్గర పడింది కదా, ఇప్పుడు మూత పెట్టి ఒక 20 to 30 సెకండ్స్ మూత పెట్టి కుక్ చేసుకొని మూత తీసి కలుపుకోవాలి. చూసారు కదా, మన ఉప్మా అయితే రెడీ అయిపోయింది. చాలా సింపుల్గా. ఇంత సింపుల్గా అంటారు, టేస్ట్ అయితే అదిరిపోతుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. మన ఫంక్షన్ స్టైల్ టమాటీ ఉప్మా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చాలా టేస్టీగా ఉంటుంది. వంట రాని వాళ్ళు కూడా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. బ్యాచిలర్స్ కూడా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మన టేస్టీ ఫంక్షన్ స్టైల్ టమాటీ ఉప్మా రెడీ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.